Hi, hello and welcome to KICK. సో కిక్ ఎక్కడ అని చాలా మంది ఎత్తుక్కుంటూ ఉంటారు. కిక్ ఏ ఊర్లో ఉంటుంది, ఏ కాలనీలో ఉంటుంది, పిన్ కోడ్ నెంబర్ ఎంత, ఇవేవి మీరు కంగారు పడకండి. ఎందుకంటే మీకు కిక్ కావాలంటే ఈటీవీ ప్లస్ లో ప్రతిరోజు సాయంత్రం 6ంటికి ట్యూన్ ఇన్ అవ్వండి, మీకే ఆ కిక్ దొరుకుతుంది. సో రోజులాగే మన దగ్గర కూడా 2 గ్యాంగులు ఉంటారు, వాళ్ళ దగ్గర 4 పార్టిసిపెంట్స్ ఉంటారు అండ్ 4 రౌండ్లు ఆడతారు. ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళకే ఎక్కువ కిక్ ఉందని మేము డిసైడ్ చేస్తాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ షోలో ఆ కిక్ ఉన్న గ్యాంగ్ ని పిలుద్దామా? ఓకే, లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ గ్యాంగ్. వెల్కమ్ టు కేక్. సూపర్ హిట్ సాంగ్ తో వచ్చారు, కానీ మీరు డాన్స్ ప్రాక్టీస్ చేసే లోపల పాట అయిపోయింది కదా. ఇలా అందామా అని టెన్షన్ లో పాట అయిపోయింది. పాపం మీ పేరు? సృజన. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నా యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నా. ఓ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. yes. వెరీ గుడ్. ఓన్లీ మండే టు ఫ్రైడే? yes. సాటర్డే సండే ఆఫ్? అప్పుడప్పుడు. సో ఆఫ్ దొరికినప్పుడు ఎక్కువగా ఏం చేస్తుంటారు? ఏం చేస్తాం, బాగా పడుకుంటారా? రోజు పడుకునేదే కదా. హాలిడే ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారా, గ్యాంగ్ ని కలుస్తూ ఉంటారా? బయట తిరగడము, షాపింగ్ చేయడము, కలవడము. షాపింగ్ ఎందుకు అంత టైం పడుతుంది? షాపింగ్ ఎందుకు అంత టైం పడుతుంది అంటే ఆబ్వియస్ గా గర్ల్స్ కదా. గర్ల్స్ అనే కాదు, మా మమ్మీ షాపింగ్ వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పుడు ఒక్క కవర్తోనే వస్తుంది. అదేంటో నేను 2-3 కవర్లతో వస్తుంది అనుకుంటాను. మా మమ్మీ ఒక్క కవర్తోనే వస్తుంది మార్నింగ్ అంతా షాపింగ్ చేసి. ఎందుకలా అంటే 10 చూసి అందుకని ఒక్కటి సెలెక్ట్ చేసుకునేసరికి ఆ టైమే లాస్ట్ ఒక కవర్తో వస్తారు అన్నమాట. మీ పేరు చెప్పుకునే పాపం షాపింగ్ మాల్ అందరూ బతికేస్తున్నారు. గురుగారు? హాయ్ సార్, నా పేరు సాయి సార్. ప్రైవేట్ ఆన్లైన్ స్టేషన్ లో నేను మేనేజర్ గా ప్రవేశించాను. ఓ, ఏదో మేనేజర్? ఎస్, నేను కూడా మేనేజరే. అన్ని మేనేజ్ చేస్తూ ఉంటాను కదా, అందుకని నన్ను కూడా మేనేజర్ అని. సో మీరేం చేస్తారు ఫ్రీ టైం వస్తే? నేను మామూలుగా సినిమా చూస్తాను సార్. ఎక్కువ మామూలుగా సినిమాలు చూస్తాను. ఇంట్లో ఉన్నాయని టీవీలో. ఎవరు ఫేవరెట్ హీరోయిన్? ఎవరు? హీరోయిన్ విజయశాంతి గారు. విజయశాంతి గారు. ఫేవరెట్ హీరో? చిరంజీవి గారు. సూపర్. ఇప్పట్లో అయితే రవితేజ గారు. హీరోయిన్? తమన్నా గారు. మొత్తం రెడీగా ఉంది లిస్ట్. మేడం మీరు? నా పేరు ప్రియాంక. నా బీటెక్ కంప్లీట్ అయింది. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అండ్ ఖాళీగా ఉన్న టైంలో ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తాను, ఎంజాయ్ చేస్తాను అండ్ షాపింగ్స్ కి కూడా వెళ్తాను. నేను అడిగాను ఇవన్నీ. ఓ, వాళ్ళిద్దరు అడిగానని ఫ్లో లో కవర్ చేశారా? అలా ఏం లేదు, చెప్పాలని చెప్పాను. బాగా కోపం వస్తే ఏం చేస్తారు? బాగా కోపం వస్తే ఫోన్స్ చేతిలో ఏదుంటే అది పడేస్తా కింద. పక్కన బాగా కోపం వస్తే ప్రదీప్ ని తలుచుకుంటారంట. నన్ను తలుచుకుంటామా? బాగా కోపం వస్తే తలుచుకున్నప్పుడు ఏమొస్తుంది? కోపం తగ్గుతుందా? ఇంకా పెరుగుతుంది, నవ్వు వస్తుంది. బేసిక్ గా నీ బతుకు పెద్ద బఫూన్ బతుకురా, అది వాళ్ళు చెప్పింది. అర్థం కాలేదా నీకు? సో మీ పేరు? హాయ్ సార్, నా పేరు సునీల్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో సివిల్ ఇంజనీర్ గా చేస్తున్నాను. బాగా కష్టపడాలనుకుంటా. బిల్డింగ్ అయిపోగానే నెక్స్ట్ బిల్డింగ్ ఏం తక్కువ రేటుకి దొరికితే నాకు కూడా ఒక ఫ్లాట్. ఓకే, వెల్కమ్ టు కేక్. కమ్ ఆన్. సో మీకు పోటీగా ఇంకో గ్యాంగ్ వస్తుంది. సో మీ ఒక్కొక్కరిని పిలవడం కంటే మీ గ్యాంగ్ పేరు కావాలి నాకు పిలవడానికి. సో బాగా డిసైడ్ చేసి ఏదైనా, ఎందుకంటే మరీ సైలెంట్ గా ఉన్నారు మీరు, ఏదైనా మీకు తగ్గట్టుగా ఏదైనా టైటిల్ ఆలోచించుకోండి. లవ్లీ మీ గ్యాంగ్ పేరు. ఓకే, సో మీకు పోటీగా వచ్చే గ్యాంగ్ చూద్దాం అనుకుంటారా? నేను చూద్దాం అనుకుంటాను. వాళ్ళు ఎంత స్పెషల్ గా ఉంటారో తెలియాలి కదా. సో జానీ హ్యాండ్సమ్, వెల్కమ్ దెమ్. కమ్ ఆన్, సెకండ్ గ్యాంగ్. వెల్కమ్. సూపర్ ఎనర్జెటిక్ గా వచ్చారు. కొత్త స్టెప్లను నేర్పించాడు అబ్బాయి నాకు ఇప్పుడే. సో మీ పేరు? బాలు. యు మీన్ మిల్క్? నో బాలు. ఓకే బాలు, ABCDFG. సో ఏం చేస్తుంటారు బాలు?
డిగ్రీ చేస్తున్నారు. ఏ ఇయర్? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. సబ్జెక్టులు ఉన్నాయి ఫస్ట్ ఇయర్ అయిపోయా? లేదు. అయిపోయి. ఏ కాలేజ్? గౌతమ్ కాలేజ్. గౌతమ్ కాలేజ్. ఓకే. గర్ల్ ఫ్రెండ్ మీ కాలేజేనా వేరే కాలేజా? గర్ల్ ఫ్రెండ్స్ లేవు. అసలు లేరు. ఓకే. మీ మమ్మీ చూస్తుంది షో. నాకు అర్థమైంది. అబ్బాయి ఏం తినలే అమ్మాయి లాగా నుంచున్నాడు. ఓకే, వెల్కమ్ టు కేక్. మీ పేరు? నేను ప్రణయ. ప్రణయ. ఓకే. మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. బిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? తర్వాత పీజీ చేద్దాం అనుకుంటున్నాను. దాని తర్వాత యాజ్ ఎ లెక్చరర్. టీచర్? ఎస్. నాకు అలాంటి అస్సలు పడదు. ఎందుకు? స్కూల్ కి వెళ్తే కదా. వెళ్ళా. మరి అదే క్లాస్ లో నిద్ర వస్తే పడుకొని ఇచ్చేవాళ్ళు కాదు నన్ను. పడుకుంటారా క్లాస్ కి వెళ్ళి? 60 మంది ఉన్నారు క్లాస్ లో, 59 మంది హోంవర్క్ చేసినప్పుడు ఆ ఒక్కడిని వదిలేయచ్చుగా, చేయకపోతే అట్లా ఆ ఒక్కడే పట్టుకుంటారు. అది చూడు, నా బాధ ఆవిడ కూడా అర్థమైంది. మీ పేరేంటమ్మా? నా పేరు ఆశ. ఆశ. ఏం చేస్తుంటారు? బిఎస్సి నర్సింగ్ చేస్తున్నాను. వెరీ గుడ్, సూపర్. సో ఫ్రీ టైమ్ లో ఏం చేస్తారు? సాంగ్స్ వింటాను, డాన్స్ వేస్తాను, యాక్టింగ్ నేర్చుకుంటాను. సాంగ్స్ వింటారు. పాడతారా మీరు పాటలు? యా. ఏది ముచ్చుకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి వదలండి. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, మనసులు ముసిరలే, ఇది మరి ప్రళయమా ప్రళయమా, హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ, నన్నే తలిచలే, ఇది బాధో ఏదో. సూపర్. నేను ఇంకా సీడీ పెట్టారనుకున్నాను, మీరు పాడుతుంటే నేను అనుకోలేదు. ఇంకా ఒరిజినల్ అంటే ఒరిజినల్ కంటే మీదే బాగుంది. ఓకే. మీ పేరు? ఏమిటో? వినోద్ కుమార్ సార్. వినోద్ కుమార్ సార్. వినోద్ కుమారా? ఓకే ఓకే. ఎంబీఏ చేస్తున్నా, పార్ట్ టైం జాబ్ చేస్తున్నా సార్, ఎమర్జెన్సీ సర్వీస్. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? నెక్స్ట్ ఇంకేమైనా జాబ్ చేద్దాం. డాన్స్ బాగా ఇష్టం సార్, మీలా యాంకరింగ్ అంటే చాలా ఇష్టం సార్. ఓ సూపర్. వెరీ గుడ్. ఫ్యాన్ సార్. పెళ్ళైందా? కాలేదు. అదే అందుకే నవ్వుతున్నాను. వెరీ గుడ్, వెల్కమ్ టు కేక్. కమ్ ఆన్. సో ఈ గ్యాంగ్ పేరు లవ్లీ గ్యాంగ్. సో మీ గ్యాంగ్ పేరు? జాలీ గ్యాంగ్. ఓకే. లవ్లీ గ్యాంగ్ అండ్ జాలీ గ్యాంగ్. బాగా ఎంజాయ్ చేయడానికి అలా పెట్టుకున్నాం. బాగా ఎంజాయ్ చేయడం. ఎవరు, మేమా మీరా? అందరూ. అందరూ. ఈ గేమ్ షోకి కిక్ ఇస్తాం. కిక్ ఇస్తే మీరే ఇస్తారా గేమ్ షో కిక్? మీకు ముందరే ముందు ఇంకా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయలేదు నేను. బట్ వెల్కమ్ టు కేక్. కమ్ ఆన్. సో మా కిక్ లో ఫస్ట్ రౌండ్ ఆడడానికి 2 గ్యాంగులు సిద్ధంగా ఉన్నారు. సో వైలెట్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. సో రచ్చరంబోలాలో ముందుగా లవ్లీ గ్యాంగ్ నుంచి ఇద్దరిని పిలుస్తాను. వాళ్ళిద్దరూ ఒకళ్ళు పాటలు వింటారు, ఒకళ్ళు చీటీ తీసి పైకి చదువుతారు. పాటలు వింటున్న వాళ్ళు ఆ చీటీ చదివిన వాళ్ళు అంటే ఏం చెప్పబోతున్నారో పైకి చెప్పాలి. 120 seconds లో ఎన్ని చీటీలకి అయితే ఆన్సర్ చెప్పగలుగుతారో మీరు అన్ని 100 points మీ అకౌంట్లోకి వెళ్తాయి. ఓకే. మీరేం టెన్షన్ పడకండి, ముందు వీళ్ళు ఆడతారు, అది చూసాక మనం ఆడుకోవచ్చు. సో లవ్లీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? ఫస్ట్ మీ ఇద్దరు వస్తారు. ఎవరు పాటలు వింటారు? నేను. నువ్వు రా అమ్మాయిటు. అసలు విషయం ఏంటంటే స్క్రీన్ మీద 120 seconds కౌంట్ డౌన్ వస్తుంది. ఆ హెడ్ ఫోన్స్ మీరు పెట్టుకున్నాక పాటలు వినిపిస్తాయి మీకు. ఇతను చెప్పేది మీకు అర్థం కాదు. ఇందులోంచి ఒక్కొక్క చీటీ తీసి చదువుతారు. ఆయన లిప్ సింక్ బట్టి మీరు ఆన్సర్స్ బయటికి చెప్పాలి. రైట్? మీరు చేతులు ఆడడానికి లేదు, ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి లేదు, ఇంకేం చూపించకూడదు. పెట్టుకోమా హెడ్ ఫోన్స్ పెట్టుకో. వచ్చిందా? పాట వచ్చిందా? వినిపిస్తుందా నేనేం చెప్తున్నానో? అసలు వినిపించలే కదా. అదే నాకు కూడా కావాలి. చిన్నప్పుడు కిరాణా కొట్లో చెకోడీలు నొక్కేసేవాళ్ళంట కదా, అవునా? అవును, నాకు అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు 120 seconds కౌంట్ డౌన్. నా తలకాయ. ఎస్. ఓకే. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 1 2 3 గో. అయ్యయ్యో బ్రహ్మయ్య, అయ్యయ్యో బ్రహ్మయ్య, అరిటాకు, అయ్యయ్యో అరిటాకు, అయ్యయ్యో బ్రహ్మయ్య, అల్లుడు, అయ్యయ్యో అల్లుడు, అయ్యయ్యో బ్రహ్మయ్య, అల్లుడు, అయ్యయ్యో బ్రహ్మయ్య, అల్లుడు పనస, అయ్యయ్యో పంపర పనస, అయ్యయ్యో సైకో, అయ్యయ్యో అల్లుడు, అయ్యయ్యో అల్లుడు, పెళ్లి సంబంధం, పెళ్లి సంబంధం, పెళ్లి సంబంధం, పెళ్లి పెళ్లి సంబంధం, పెళ్లి సంబంధం. రైట్ ఆన్సర్. బల్లాల దేవుడు, బల్లాల దేవుడు, బెల్లారి తమ్ముడు, బల్లాలి దేవుడు, బల్లారి తమ్ముడు, బల్లాల దేవుడు, పెళ్ళేటావు, బల్లాల, పెళ్ళల, బల్లాల దేవుడు, పిల్లల పిల్లల దరువు, బల్లాల దేవుడు, వేలాల దరువు, బల్లాల దేవుడు, పిల్లల దరువు, జగత్ జంత్రీలు, జగత్ జంత్రీలు,
జగజ్జంత్రిలు హరిశ్చంద్రుడు వనవాసం వర్షం వనవాసం వానవర్షం వనవాసం వేదవర్షం వనవాసం వేదవరం చికెన్ బిర్యానీ వనవాసం వేదవర్షం బిర్యానీ బిర్యానీ వానవాసం వాసం వానవర్షం వానవాసం వాన వాసం వర్షం వాసం పదం వాసం వానవర్షం వానవాసమే వానవర్షం వానవాసం వానవేదం తాబేలు సాంబారు నిబ్బుందా తాబేలు సాంబారు తాబేలు 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 తమ్ముడు తాబేలు తమ్మారు తాబేలు సాంబారు తాబేలు తాబేలు సామేలు తాబేలు తామేలు రైట్ ఓకే చాలా కష్టపడింది ఆవిడ తాబేలు అంటే సాంబార్ అంటుంది ఆవిడ సో మొత్తం 2 కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చారు మీరు ఒకటి లాస్ట్ లో చెప్పిన తాబేలు అండ్ స్టార్టింగ్ లో పెళ్లి సంబంధం ఈ 2 కరెక్ట్ ఇచ్చారు మిగతావన్నీ గాలిలో కలిసిపోయి నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే ఆయన చెప్పినట్లు సగం కరెక్ట్ చెప్తున్నారు మీరు మిగతా సగానికి మీ సొంత తెలివితేటలు వాడి దానికి ఏదో తగిలిస్తున్నారు నేను ఇప్పటి వరకు పుట్టి పెరిగి వానవర్షం పడుతుందిరా అని ఎవరు అనలేదు నాకు వానైనా పడుతుంది వర్షం అయినా పడుతుంది వానవర్షం అని ఎలా అన్నారు మీరు అంటే అలా వచ్చింది నాకు అలా అలా అనిపించింది అది వనవాసం అమ్మ వానవర్షం కాదు అది అండ్ తాబేలు రైట్ ఆన్సర్ ఇచ్చారు నాకు బాగా నచ్చింది బల్లాల దేవుడు బల్లాల దేవుడికి ఏమేమిటో చెప్పింది ఆవిడైతే సైకో అంట కాదమ్మా బల్లాల దేవుడు సైకో ఎక్కడి నుంచి వచ్చింది అందులో పెళ్లి సంబంధం ఒకటి కరెక్ట్ చెప్పారు సో 2 కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చినందుకు 200 పాయింట్స్ వచ్చాయి మీకు కంగ్రాచులేషన్ ఓకే మీ పొజిషన్కి వచ్చింది సో లవ్లీ గ్యాంగ్ 2 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు సో మ్యాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు అందులో 2 అంటే కొంచెం కష్టమే కానీ కొంచెం కిక్ రావాలంటే ఆ మాత్రం ఉండాలి కదా సో మీరు ఆడుతున్నంత సేపు టెన్షన్ వాళ్ళకి వచ్చింది నెక్స్ట్ వాళ్ళకి ఏం వస్తాయని ఇంకా బీభత్సమైన అద్భుతాలు ఉన్నాయి ఆ చీటీల్లో చాలా ఉన్నాయి మా దగ్గర సో మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు ఫస్ట్ అండ్ థర్డ్ ఓకే నాన్న నువ్వు పాటలు వింటావా చెప్తాను. చిట్టి చెప్తావా దా ఇప్పుడు మీ గ్యాంగ్ కి 200 కంటే ఎక్కువ రావాలంటే అంతా మీ చేతిలో మీరు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆవిడ అంత బాగా ఆన్సర్లు ఇస్తుంది నీకు నోటికి ఏది అనిపిస్తే చెప్పి హెడ్ ఫోన్స్ పెట్టుకో ఓకే సో పాటలు వస్తున్నాయా పాట వస్తుందా ఇప్పుడు 120 సెకండ్స్ ఉన్నాయి కదా అందులో ఏం చెప్పాను నేను అలాగే ఓకే సో your time starts in 1 2 3 go నరసింహనాయుడు నాకు ఇచ్చి చేతులు వెనకాల పెట్టు నరసింహనాయుడు నరసింహనాయుడు రైట్ ఆన్సర్ నువ్వు నన్నేం చూపి యాంకర్ ప్రదీప్ నన్నేం చూపించకూడదు యాంకర్ ప్రదీప్ కాకి యాంకర్ ప్రదీప్ కాకి యాంకర్ ప్రదీప్ నెక్స్ట్ 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 నేను నెక్స్ట్ ఇవ్వగా అది చెప్పు మనసిచ్చి యాంకర్ ప్రదీప్ మనసిచ్చి చూడు యాంకర్ ప్రదీప్ యాంకర్ ప్రదీప్ కి మనసు ఇచ్చి చూడు మనసిచ్చి చూడేరా ప్రదీప్ గారు యాంకర్ ప్రదీప్ యాంకర్ అర్ధ రూపాయి అత్త అత్తారింటికి దారేది అర్ధ రూపాయి ఏంటి అది దూకాల రింగులో ఫింగర్ ఫింగర్ కాదురా ఫింగర్ నొప్పి రింగులో ఫింగర్ నీవా రింగులో ఫింగర్ నేను నవ్వా రింగు నీలా రింగు పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి నిద్ర మొహం నిద్ర నిద్ర సిమ్రాన్ నీ నిద్ర నిద్ర నీలాంబరి నిద్ర మొహం సిమ్రాన్ పేడ సౌందర్య పిడక గోడకేసి కొడతారే మాయదారి మైసమ్మ మాయదారి బాహుబలి మాయదారి మైసమ్మ బామ్మగారు మాయదారి మైసమ్మ మహిష్మతి బద్మాష్ మహిష్మతి బద్మాష్ బచ్పన్ బద్మాష్ ఓకే టైం అప్ అయిపోయింది కానీ మీకోసం ఒకటి ఇస్తా గ్రేస్ ఇంకొకటి
పప్పు ముద్ద ముద్ద పప్పు. సేమ్ అలాగే ఆడావు కాబట్టి ఈ రౌండ్ నీకోసమే అది ముద్దపప్పు చెప్పించాం. గ్యారెంటీ వాళ్ళ ముద్దపప్పు దద్దోజనం కలిపితే ఉంది నీ బుర్ర, అలాగే ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. సో మీరు మొత్తం ఆడిన వాటిల్లో ఒకటే ఒకటి రైట్ ఆన్సర్ ఇచ్చారు. సో 100 పాయింట్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ కే ఇన్ని కష్టాలు ఉన్నాయంటే నాకు మిగతా 3 రౌండ్లు ఎలా వెళ్తాయని టెన్షన్ గా ఉంది. పర్లేదు. లవ్లీ గ్యాంగ్ 200 పాయింట్స్ అండ్ జాలీ గ్యాంగ్ 100 పాయింట్స్. సో ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ రౌండ్ లో అమ్మాయిలు కష్టపడి మీ టీం కి స్కోర్ తీసుకొస్తారు. ఇప్పుడు అంతా బాధ్యతలన్నీ వాళ్ళ చేతిలో పెడుతున్నారు మీరు. అసలు విషయం ఏంటంటే ఈ స్క్రీన్ మీద ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో మీరు చూసిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన వెంటనే గో అంటాను. బెలూన్ మీద మీరు కూర్చుని హాప్ చేసుకుంటూ టిక్కు అని వెళ్ళి ఆ డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ వచ్చి డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్సెస్. కరెక్ట్ ఆన్సర్ కి 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ కి -100 పాయింట్స్. చాలా జాగ్రత్తగా ఉండండి. క్వశ్చన్ చాలా ట్రిక్కీగా ఉంటుంది. అందుకే KICK కిక్ లో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు ఆడడానికి? ఫస్ట్ సృజన ప్లీజ్. ఎనీ సే నుంచి ప్రణయ రండి. సో వీడియో చూడడానికి రెడీయా? మీ ముగ్గురు మాట్లాడడానికి లేదు. మీరు ఏ క్లూస్ ఇవ్వకూడదు. మీరు మాట్లాడితే స్ట్రైట్ అవే -100 అయిపోద్ది. ఓకే, సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో హియర్ వి గో. కిడ్నాప్ అంటే మర్డర్ అంటే కొంచెం రిస్క్ కదా, ఏమంటావ్? అవునండి, యాక్చువల్ గా మర్డర్ కంటే కిడ్నాప్ బెటర్ అండి. కానీ చేయడం చాలా కష్టం కదండి. మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలే గాని చాలా ఈజీ. అబ్బాయి కిడ్నాప్ అంటే ఎంత ప్లాన్ చేసుకున్నా చాలా టఫ్ సార్. నమ్మట్లేదు కదా, చూస్తావా? అదేంటి సార్, విజిలెన్స్ థాట్ వస్తుందా? డబ్బులు ఇస్తే వస్తుంది. ఓహో, బడ్జెట్ లకి ఆటో గానీ అసలు ఇలాంటి వాటికి అయితే మారుతి వ్యాన్ కరెక్ట్. అవునండి, నేను కూడా చాలా సినిమాలు చూసాను. హే, హూ ఇస్ దిస్? ఒకరిని కిడ్నాప్ చేయాలంటే మినిమం 2 ఉండాలి కదా. రెండో వాడు. ఓ, హి ఇస్ హెల్పింగ్ యు. హాయ్, ఐ యామ్ ధనుష్ కోటి. ఐ యామ్ వేణు. మీరు ఇంత స్మాల్ గా ఉన్నారు, స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళని ఎలా కిడ్నాప్ చేస్తారు? నేను చేస్తూ ఉంటాను, వీడు చూస్తుంటా. ఓ, ఎక్సలెంట్. ఎక్కడి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామండి? కిడ్నాప్ అయిన వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పు. ఓ సారీ సార్, నాకు ఈ రూల్ తెలియదు. ఓకే, సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో చూస్తారు. ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? ఏ క్వశ్చన్ అడుగుతానా? క్వశ్చన్ తో మీకు ప్రాబ్లం లేదు, ఎంతుకుంటే వెళ్ళి రావడమే మీకు కష్టం. మీరు వెళ్ళి ఈ డైమండ్ తీసుకురావాలి, మీరు ఇటు క్రాస్ వెళ్ళాలి. మీరు చూసిన ఈ వీడియోలో సునీల్ గారి చేతిలో ఎన్ని బుక్స్ ఉన్నాయి? గో. ఓకే, అడ తిరగండి. ఆన్సర్ 3. ష్యూర్? ఏమేం బుక్స్ ఉన్నాయి అంటే కనిపించట్లేదు. ఇంగ్లీష్ బుక్ ఒకటి ఉంది. ఓకే, 3 books ఇస్ ద రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. చూసాను, సింపుల్ గా ఉంది ఆట. ఓకే, ఫస్ట్ ప్రాక్టీస్ చేసే ఆవిడకి ఎంత ఆనందంగా ఉంది. నాకు రాలే మార్కులు అనుకుంటుంది ఆవిడ. సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి అలా జరిగిపోయింది. రెండో వీడియో ఇంత ఈజీగా ఉండదు. ఇంకా టఫ్ క్వశ్చన్ అడుగుతాను, రైటా? 80% మనకే రావాలి పాయింట్. ఓకే, సెకండ్ వీడియో. బ్లేడ్ కొద్దానా? బ్లేడ్ కి ఎవరికి వస్తండి అంటే అందరికి గీసి బ్లేడ్ తో నాకు గీసేస్తున్నావా? ఆ రూగాళ్ళకి స్పెషల్ గా గీస్తామండి బాబు. అంటే నేను బేవర్స్ గానే కదరా దానికి అర్థం. ఇది మాత్రం బాగా అర్థమైందిరా నీకు. ఉన్న వ్యవసాయం ఎలాగో చేయలేవు, కనీసం ఉద్యోగం వెతుక్కోవచ్చు కదా. నువ్వు కల్లాపు చల్లుకోవచ్చు కదా. సర్లే, గారు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందండి. ఉద్యోగం లేని మా కొడుకు యాజ్ లేదు. మాకు తెలదు మరి. ఒరే, ఈ బాపిని టాలెంట్ కి ఎవరికైనా నెలకి 4000 జీతం ఇచ్చే దమ్ము ఉంటే ఈ ఊళ్ళో వచ్చిన కన్సల్ట్ చేయమని చెప్పు. ఆడి ఎందుకండి, నెలకి 5000 ఇస్తాను, నాకు ఆడి జాయిన్ అయిపోండి. నువ్వే పనుడు, నువ్వు నాకు పని ఎత్తావులారా? నేను పనుడేనండి, తమరు పనికి పనుడు కదా. మరి ఏంటో నా పన్ను తేలిక తీసి పారకండి. పేదబాబు గారు మీకు ఇచ్చిన 10 ఎకరాలు మీరు కౌలుకి ఇచ్చారు. మా బాబు నాకు ఇచ్చిన మంగళపేట తోటి నేను 12 ఎకరాలు కొన్నాను అండి. ఇన్కమ్ ట్యాక్స్ పోను నన్ను ఎట్టడానికి ఎంతో తెలుసా మీకు? నెలకు 30,000. ఆ డబ్బుతో మా తమ్ముడు అమెరికాలో చదివిస్తాను. రే, వాడు చెప్పింది నిజమే. మంచి రోజు చూసి జాయిన్ అయిపో. మీరు చూసిన ఈ సీన్ లో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు? గో. ఓకే, ఆన్సర్ 4 మెంబర్స్. తప్పు చెప్తే -100 అవుద్ది తెలుసా? తెలుసు, ఎంత మంది ఉన్నారని అడిగారు. అవును. సో 4 మెంబర్స్ ఉన్నారు. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్.
సో ఈసారి బెలూన్ మీద జంప్ చేసుకుంటూ వెళ్ళండి వెరైటీగా. ఇప్పటి వరకు ఈడ్చుకుంటూ వెళ్ళారు కదా, ఈసారి జంప్ చేయండి. ఓకే అమ్మా, నువ్వు పర్లేదు, బెలూన్ నిన్ను పైకి తంతుంది దాని నుంచి కాబట్టి నీకు ప్రాబ్లమే లేదు. సో బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో, హియర్ వి గో. నువ్వు తినే తిండికి నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత? అయ్యయ్యో పొద్దున్నే వాడి మీద పడేస్తున్నారేంటండి? తినేది మన బిడ్డగా. చదువుకునే వాడికి తిండి మీద ధ్యాస ఉండదే. వీడు తెలివైన వాడో తెలుగు తక్కువ వేదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సున్నాలు వస్తాయి. వాడిది మేలా ఎస్ఎస్సి చదువు కాదు, చదువుతాడండి చదువుతాడు. వాడు తలుచుకోక గాని తలుచుకుంటే రేపి పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఆడి ముఖానికి బిల్లు కలెక్టర్ కూడా కాడు. నీ దోసేసుకోనియా అదేసుకుని బాగా తిరిగిపెట్టన్నయ్యా. తల్లి కూతురు ఇద్దరు కలిసి పందెపు కొడుకుని మేపినట్టు మేపుతున్నారు. రేయ్, నీ బదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్లు పాలు ఇచ్చేదిరా. చిచ్చి, చదువు సంజలు లేవు. ముప్పొద్దున మెక్కటం, అది అరిగేదాకా సినిమాలు, షికార్లు, అడ్డమైన గొడవలు, రాత్రి 1 గంట దాకా క్యారం బోర్డులు. అదేంటి ఆయన మాట్లాడుతుంటే అంత నా గురించి మాట్లాడుతుంటే అనిపించింది నాకెందుకో. ఓకే, సో మీరు చూసిన ఈ వీడియోలో కోట శ్రీనివాసరావు గారు టవల్ ఏ సైడ్ వేసుకున్నారు? గో. ఓకే, సో ఫస్ట్ డైమండ్ ఇచ్చింది ఇట్ సైడ్ లవ్లీ గ్యాంగ్ వాళ్ళు. ఆన్సర్ లెఫ్ట్ సైడ్. మనం చూసేటప్పుడు లెఫ్ట్ రైట్ గా కనిపిస్తుంది, వాళ్ళు వేసినది రైట్ లెఫ్ట్ అవుతుంది. ఆన్సర్ ఏంటి? లెఫ్ట్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సెకండ్ రౌండ్ అయిన తర్వాత గట్టిగా ప్రయత్నించి ఒక ఆన్సర్ చెప్పామమ్మా. సో జాలీ గ్యాంగ్ కి 300 పాయింట్స్, బట్ లవ్లీ గ్యాంగ్ సూపర్ లీడ్ లోకి వచ్చారు విత్ 600 పాయింట్స్. ఏం పర్లేదు, 2 రౌండ్లే, ఇంకో 2 రౌండ్లు ఉన్నాయి మన దగ్గర. సో థర్డ్ రౌండ్ లో ఇంకా అద్భుతాలు జరుగుతాయి అనమాట. ఈ గెటప్లు, ఈ లుక్లు అన్ని మారిపోయి చాలా బిభత్సమైన లుక్ లోకి వస్తారు. 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు అండ్ 2 రౌండ్స్ తర్వాత మంచి ఎనర్జీ చూపించారు. పర్లేదు, ఎందుకంటే 3వ రౌండ్ అయ్యాక అంటే ఇప్పటివరకు మీరు కష్టపడ్డారు కాబట్టి, మమ్మల్ని కష్టపెట్టారు కాబట్టి ఇప్పుడు మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి. యా, మేము కూడా నవ్వుకోవాలిగా. పాపం అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ లో దొరికిపోయిన దొంగల్లాగా ఎలా కూర్చున్నారు చూడండి వాళ్ళందరూ. సో వాళ్ళందరూ నవ్వాలంటే మీరు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. సో లవ్లీ గ్యాంగ్ అండ్ జాలీ గ్యాంగ్ మీ ఇష్టం, మీరే సెలెక్ట్ చేసుకుని గెటప్ చేంజ్ అవుతారు. అండ్ ఆ గెటప్ చేంజ్ అయిన తర్వాత నేను సిచ్యువేషన్ ఇస్తాను, దాన్ని బట్టి ఇక్కడ మీరు పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆ పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే పాయింట్లు వస్తాయి. తెలుసుగా పాయింట్లు ఆర్డర్ ఎలా వస్తావు? చాలా బాగుంటే 300, బా అనుకుంటే 200, బే అనుకుంటే 100. సో బే అంటే సెకండ్ నుంచి పంపించేస్తా బయట 0 అని అర్థం. సో మీ ఇష్టం ఎవరెవరు వెళ్తారు మీ గ్యాంగ్ లోంచి. ముందైతే గెటప్ చేంజ్ అవ్వండి, నేను దాంతో సిచ్యువేషన్ ఇస్తాను. ఓకే, హియర్ వి గో. సో ప్రియాంక, లవ్లీ గ్యాంగ్ నుంచి మీ గ్యాంగ్ మెంబర్స్ అందరూ మిస్సింగ్, నేను ఒక్కదాన్ని ఉంచారు ఇక్కడ. వాళ్ళందరూ గెటప్ చేంజ్ చేయడానికి వెళ్ళారు. ఎలా వస్తారు, ఏం చేస్తారో చూద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. నన్ను చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నన్ను రప్పించావే. అంటే ఎక్కువ డాన్స్ చేయకూడదు అనమాట మన రాగా, ఎందుకంటే ఆయాసం వస్తుంది కదా మీకు, తర్వాత పర్ఫార్మెన్స్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇద్దరు లేడీ గెటప్ లో ఉన్నారు, ఒకళ్ళు జెంట్ గెటప్ లో ఉన్నారు కాబట్టి మీకు మంచి సిచ్యువేషన్ ఇస్తాను. మీ ఇద్దరికి ఒకటే బాయ్ ఫ్రెండ్, కానీ మీకు మాత్రం 2 గర్ల్ ఫ్రెండ్. ఓకే, సో ఒకడికి 2 గర్ల్ ఫ్రెండ్లు ఉంటే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ బట్టి మేము కూడా చూస్తాం. సరేనా? సిచ్యువేషన్ అర్థమైంది కదా? అర్థమైంది. సంపేన్, ఆల్ ది బెస్ట్. ఈ అబ్బాయిలు ఉన్నారే, మా అమ్మాయిలను ఎప్పుడు అర్థం చేసుకో. టైం చూడ ఎంత అవుతుంది, వస్తాను అన్నారు, ఇంకా రానే లేదు. ప్రేమ ప్రేమ అంటారు, ప్రేమలో పడేస్తారు. తీర పడ్డాక అసలు పట్టించుకోరు. నేను అసలు మా సృజన్తో మాట్లాడను ఈ రోజు, నేను హట్టు. అమ్మో 10 అయిపోయింది, ఇప్పుడు దీన్ని ఎట్లా కూల్ చేయాలి? హాయ్ డార్లింగ్. ఏంటి అలాగే? హలో, నేనుతో మాట్లాడను. ఏ
నేనేం చేశాను? నేను ఇంత పొద్దున వచ్చి కూర్చున్నా తెలుసా నీకోసం? నేను నీకోసము అక్కడ హైదరాబాద్ ట్రాఫిక్ అంతా దాటుకొని వచ్చాను. పంజగుట్టలో 10 నిమిషాలు, అబిడ్స్ లో 5 నిమిషాలు అవన్నీ దాటుకొని వచ్చాను. హైదరాబాద్ లో ఎంత ట్రాఫిక్ ఉందో నీకు అంత ప్రేమ ఉంది. అయినా నన్ను హైదరాబాద్ లో ఎంత పొల్యూషన్ ఉందో నాకు నీ పైన అంతే కోపం ఉంది. అవునా? ఏ చూడు ఏంటి అంత స్మార్ట్ అయిపోతున్నావు. ఇలా చూడు, నేను నీకోసమే వచ్చింది. నేను మాట్లాడను. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం. నాకు ఇష్టం, నువ్వు అలా చేయకు. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. మరి కదా ఎందుకు అర్థం చేసుకోకుండా ఇంతసేపు గొడవ చేస్తున్నావు? నువ్వు లేట్ వచ్చావని నా కోపం. నీకోసమే ఇంకా లేట్ అవ్వాల్సింది, తొందరగా వచ్చేసాను. ఇంకొకసారి అలా చేయకు. సరే సారీ డార్లింగ్, ప్లీజ్. సుజన్ సుజన్ ఏయ్ ఇదేంటి? నువ్వెవరు? ఎవరు నువ్వు? నేను సుజన్ ప్రియురాలిని. సృజన్ ప్రియురాలువా? ఎప్పటి నుంచి నడుస్తుంది మీ గత 3 నెలల నుంచి మా ప్రేమ. నేను సంవత్సరం నుంచి సృజన్. ఏంటి సృజన్ ఇది? సంవత్సరం నుంచి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పావు. సుజన్ ఎవరిది మధ్యలో వచ్చి ఇలా డిస్టర్బ్ చేస్తుంది? మంచి రొమాంటిక్ సీన్ వచ్చేది ఉంటా. నువ్వు ఎవరో తనకు తెలియదు. ఏంటి సృజన్, నీకు బండి ఇప్పించాను, వాచ్ ఇప్పించాను, ఫోన్ ఇప్పించాను, ఇవన్నీ ఇప్పించాను. రోజు ఆఫీస్కి వెళ్ళి బండి నుంచి కడ్రాయర్ దాకా నాదే వేసుకొని తిరుగుతున్నావు నువ్వు. ఏంటి ఏంటి నా సుజన్ అలా దబాయిస్తున్నావు? ఏంటి మరి ఏయ్ నువ్వేంటి వాడుతూ ఏంటి? ఏంటి ఆగు, వాడు నావాడు. ఏ ఆగు కదా, ఆగు. ఆ వాచ్ వాడిది అడుగు ఒకసారి, తనని అడుగు. సుజన్ ఎవరిది ఇవి? అంటే నువ్వే ఇచ్చావులే, నువ్వే ఇచ్చావు. మరి పార్క్ లో జుమ్ 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 మాట్లాడు ఒకరా జుమ్ 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 అన్ని. అయితే కారు బైక్ వాడితే నాదే. మనం బైక్ మీద ఎన్నిసార్లు వెళ్ళాం లాంగ్ డ్రైవ్? అప్పుడు ఏమేమి చేసావు నాతో? వెళ్ళామనుకో అంటే అమ్మో అయిపోయి ఇప్పుడు ఇక్కడ ఉంటే నా వాచ్ చూసి వెళ్ళు అన్ని పోయాలి. అసలు ఎప్పటి నుంచి నువ్వు బాగుతా నడుస్తుంది మీ మధ్యలో? మాట్లాడు చెప్పు. సృజన్ గారు నాతో మాట్లాడు. నేను మాట్లాడు. ఏంటి ఎప్పటి నుంచి నడుస్తుంది బాగుతుంది? సృజన్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? కోసం గిఫ్ట్ తీసుకొచ్చా తెలుసా? అది నాకు తెలిసి పిచ్చిదాన్ని అందుకే వచ్చిన. చెప్పాను వాడి సంగతి చెప్పానా? అంటే ఇప్పుడు మన ఇద్దరము అంతే. కూడా ఇంతే మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే అలాగా లైఫ్ లాంగ్ ఉండర్రంతే మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే ఈడు కూడా ఇంతే. వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్. నాకు స్టార్టింగ్ కంటే క్లోజింగ్ చాలా బాగా నచ్చింది. పెట్టిన సాంగ్ ఏమో పాపం అంత బాధలో పాడుతుంటే ఈయన మాత్రం ఐటమ్ సాంగ్ లో మగ్గాళ్ళు అంటుంటే ఆ సాంగ్కి నువ్వు వేసే స్టెప్లకి సంబంధం లేదు. కానీ మీరు నన్ను చూపిస్తే మొగాళ్ళంతా ఇంతే అని మీరిద్దరు అంటుంటే నాకు ఇంకా ఆనందంగా ఉంది. అంటే గెటప్ బట్టి అలా అన్నారు కదా, సో చాలా బాగుంది. అండ్ అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే మీరు ఆ మూలకెళ్ళి రైతు బజార్లో బేరాలు ఆడుకుంటుంటే ముగ్గురు గుడి 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 మాట్లాడుకున్నారు. బాగా వచ్చింది, అందరూ బాగా ఎంటర్టైన్ అయ్యారు. ఇంతకీ రిజల్ట్ ఏంటనేది కాసేపట్లో తెలుస్తుంది. ఓకే బాధపడకండి, కళ్ళు తుడుచుకోండి, మీ ప్లేస్కి వెళ్ళిపోండి. సో లవ్లీ గ్యాంగ్ చేసిన ఈ పర్ఫార్మెన్స్ ఇలా ఉంది కాబట్టి ఈసారి జాలీ గ్యాంగ్ లోంచి ఇద్దరు వెళ్ళారు గెటప్లు చేంజ్ చేయడానికి. మరి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓకే సో లెట్స్ వెల్కమ్ దెం. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఏంటి ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగ్ ఓరి నా డార్లింగ్. ఓకే 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 సామాన్లు ఉడిపోయి ఉన్నాయి. ఓకే సో చాలా అద్భుతంగా ఉంది. నువ్వు కొంచెం శారీలా హ్యాండిల్ చేయవా? ఓకే సో వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటో చూద్దాం. మీ భర్తల గురించి మీరు గొప్పలు చెప్పుకోవాలి. ఓకే ఆల్ ది బెస్ట్. మగడు ఏ మగడు మగడు మగడు
వదినా ఓ వదినా చెప్పక్క ఏం చేస్తున్నావు? ఊడుస్తున్నా కనపట్లా మీ ఆయన ఉన్నారు ఇంట్లో? వెళ్ళారు బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళారా? మరి ఏంటి విశేషాలు? ఏముంది నువ్వే చెప్పాలి ఇక. మా ఆయన ఊరు లేరు, అందుకని ఒకసారి మాట్లాడమని వచ్చాను అంతే. చెప్పు వదినా చెప్పు. ఏం కర్రీ చేస్తావు ఇవాళ? చికెన్. చికెనా? మరి మాకు లేదా? మాకు మా ఆయనకి. నువ్వు వచ్చావు కదా ఇక తిని వెళ్ళిపోదులే. అంతేనా? మీ ఆయన నేను పెడతాలే. అదే మరి ఎటకారం, అందుకే వచ్చాను. సర్లే చెప్పు ఇంకేంటి విశేషాలు? చెప్పాలి నువ్వే. ఇది ఎక్కడ కొన్నారు? బాగుంది. బజార్లో బాగుందా? బజారా? నేను ఇంకా సాముద్రిక పట్టు చంద్రిక పట్టు అనుకున్నానులే. ఇంకేంటి? మొన్న ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? మా ఆయన కోదాట్లో ఒకటి కొనుకొచ్చాడు. కొనుక్కొచ్చాడా? ఏం కొనుక్కొచ్చాడా? చెప్పుకో చూద్దాం. బిస్కెటా? కాదు, చికెన్ ముక్క. నీకు పెట్టింది అదే. ఇంకోటి చెప్పాలా? చెప్పు. నాకు మొన్న దురద లేసింది స్కిన్ లెస్ లో చేస్తే మా ఆయన ఇదేంటి ఇలా అయింది అది అని చెప్పి అడిగాడు. తర్వాత నేను అన్నాను కదా ఇది దురద బాగా పెడుతుందని, ఎలర్జీ లెక్క చేస్తుంది, ఏం చేయాలి అని చెప్పాను. చెప్తే డాక్టర్ గారు అన్నారు కదా పులి రక్తాన్ని తీసుకురావాలి, పులి రక్తాన్ని తీసుకొస్తే మీకు మొత్తం మీ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది అని చెప్పారు. అయితే అప్పుడు ఏమైంది తెలుసా? మా ఆయన పులిని చంపి పులి రక్తాన్ని తీసుకొచ్చి నాకు పెట్టాడు. మా ఆయన ఏం చేశాడో తెలుసా? చెప్పు. ఇతర దేశాలకు వెళ్ళి జూరాస్ పార్క్ ఉంది కదా, జూరాస్ పార్క్ లో సినిమా తీశాడే. సినిమాలు తీసాడా? సినిమా తీయడమేనా? ఇంకేం లేదా మీ వాడికి? చెప్తున్నా కదా విను. చెప్పు. సినిమా తీశాడు తెలుసా? ఎంత బాగుందో తెలుసా? రోజు తీసుకెళ్తాడు నాకు. అయితే యూట్యూబ్ లో డౌన్లోడ్ చేసుకుంటాలే. మా ఆయన పవన్ కళ్యాణ్ ఉంటారు తెలుసా? మా ఆయన హృతిక్ రోషన్ లాగా ఉంటాడు తెలుసా? కంటే తింత ఉంటాయి తెలుసా? ఒక్కసారి టచ్ చేస్తే వైబ్రేషన్ గుర్తిద్ది నీకు. మొన్న మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ ఒకటి చేశాడు తెలుసా? ఇది మన తామరపు ఉంటుంది కదా చెరువులో, తామరపు తీసుకురాపో అంటే తిమ్మిళ్ళని తీసుకెళ్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదు, అక్కడే ఉండిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మా ఆయన సముద్రంకి వెళ్ళాడు. సముద్రంకి వెళ్ళాడా? మీ ఇద్దరికి మీ ఆయన పుట్టుమచ్చ వచ్చిందని ఏం చేశాడు? ఎంబీఏ చేశాడు, డాక్టరేట్. పుట్టుమచ్చ కోసం ఎంబీఏ చేసి డాక్టర్ అయ్యాడు. అవును. ఇంకా రాలా? వెరీ గుడ్. అదేం పార్క్ వెళ్ళాడు మీ ఆయన? జురాస్ పార్క్. జురాస్ పార్క్ కాదు నాన్న, జురాసిక్ పార్క్. ఓకే, అక్కడ ఏముంటాయి? ఎలకలు ఉంటాయి కదా. వాళ్ళదే అద్భుతం అనుకున్నాను, మీరు అంతకంటే అద్భుతంగా ఉంది. సో దయచేసి మీ ప్లేస్కి వెళ్ళిపోండి, నేను స్కోర్ల సంగతి తెలుస్తాను. సో లవ్లీ గ్యాంగ్, మీరు ఫస్ట్ పెర్ఫార్మ్ చేశారు. అండ్ మీ దాంట్లో ఒక బాయ్ ఫ్రెండ్ కి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ మీరు చేసినది. అండ్ ఇటు సైడు ఇద్దరు ఆంటీలు వాళ్ళ మొగుళ్ళ గురించి గొప్పలు చెప్పారు. ఆయన గెట ఇంకా లిప్స్టిక్ కూడా తీయలేదు, ఆయన ఇంకా అలాగే ఉన్నాడు. మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి మీకు 200 పాయింట్స్. అంటే మీకు పాయింట్లు నాకు అర్థం కావట్లేదు, ఇంకేమైనా బోనస్ పాయింట్లు ఉంటే కూడా కల్పిద్దాం అనిపిస్తుంది, మీరు అంత బాగా చేశారు కదా. బట్ 200 పాయింట్స్. లవ్లీ గ్యాంగ్, మీరు భారీ లీడ్ లో ఉన్నారమ్మా. మీ టోటల్ స్కోర్ 800 పాయింట్స్. జాలీ గ్యాంగ్, మన 500 నోటు దాటి బయటికి వెళ్ళట్లేదు, మనం అక్కడే ఉన్నాం. 500 పాయింట్స్. ఈసారి మాత్రం ఈ రౌండ్ లో ఒకళ్ళిద్దరు రావడం, ముగ్గురు పార్టిసిపేట్ చేయడం కాదు, మీ మొత్తం గ్యాంగ్ అంతా ఆడతారు. 90 సెకండ్స్ టైంలో మేము ఇచ్చే టాస్క్ ని మీరు ఫినిష్ చేస్తే మాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు. వాళ్ళు జస్ట్ 300 లీడ్లో ఉన్నారు, మనకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కొట్టేయించాలని. సో ఈ రౌండ్లో ఎంత బాగా ఆడితే అన్ని ఎక్కువ పాయింట్లు వస్తాయి. కొంచెం ఈజీగా ఉండాలి కాదా? కొంచెం ఈజీ గేమ్ కావాలా మీకు? కుర్చీలో కూర్చుని అట్టుపండి తినడం అలాంటివి ఏమైనా ఈజీ ఇవ్వనా? లేదు, ఒలిచి పెట్టడం లాంటివి. ఇంకెవరినో ఒలిచిపెట్టి మీకు ఇస్తే మీరు అన్న వాళ్ళు అలాంటివి నువ్వు పని చేస్తారు, రెండు పెట్టి కింద దవడ ఇలా ఊపుతూ ఉంటారు, మీరు తింటూ ఉంటారు. ఓకే, ఎస్, ద లాస్ట్ రౌండ్ కాస్కోన వాస్కోడిగామా. కాస్కోన వాస్కోడిగామాలో ఇప్పుడు మీ టీం అందరూ కలిసి ఆడితే 90 సెకండ్స్ లో మాక్సిమం స్కోర్ చేసిన వాళ్ళు ఈ ఎపిసోడ్ గెలుస్తారని చెప్పారుగా, అందుకే మీకోసం ఒక అద్భుతమైన సెటప్ తీసుకొచ్చాను. పోలీసులు అందరూ చెప్తుంటారు సేఫ్టీ కోసం హెల్మెట్లు వాడమని, సో ఆ హెల్మెట్లే తెచ్చాం మీకోసం. మీరు కూడా ఇక్కడ హెల్మెట్లే వాడాలి. ఈసారి ఏంటంటే ఇక్కడ ఉన్న బెలూన్స్ ని మీ హెల్మెట్స్ తో పేలుస్తారు, రైట్? హెల్మెట్ తలకు పెట్టుకుంటారు, 2 హెల్మెట్లు గుద్దుకోవాలి. ఆ గుద్దుకున్నప్పుడు అందులో బెలూన్ మధ్యలో పెట్టి గుద్దుకుంటే బెలూన్ పేలుతుంది. మీరు అస్సలు టెన్షన్ పడకండి, ముందు వాళ్ళు ఆడతారు. ఓకే, సో మీ నలుగురు ఇక్కడ రండి. ఇద్దరు ఈ బెలూన్ సెటప్ ని పైకెత్తి ఇలా పట్టుకుంటారు,
ఇద్దరు హెల్మెట్లు వేసుకుని దాని కింద నుంచుంటారు. బెలూన్ని 2 హెల్మెట్ మధ్యలో సెట్ చేసుకుని ఇద్దరు కొడితే బెలూన్ పేలాలి. 90 సెకండ్స్లో ఎన్ని బెలూన్లు పేలితే అన్ని 100 పాయింట్స్ మీ టీంకి యాడ్ అవుతాయి. రైట్? సో ఈ సెటప్ని ఎవరు పట్టుకుంటున్నారు చేతులతో? వెరీ గుడ్. మీరిద్దరు అక్కడ నుంచోండి. హెల్మెట్లు వాళ్ళిద్దరికి ఇచ్చేయండి. అయితే ఒక హెల్మెట్ మీ జీవితాన్ని మార్చబోతుంది. ఇప్పుడు మీరు క్లిప్పులు పెట్టుకున్నారమ్మా? బానే ఉందిగా? ఓకే. సో బెలూన్ హెల్మెట్ మధ్యలో పెట్టుకుని ప్రెస్ చేస్తే బెలూన్ పగలాలి. వినిపిస్తుందా? ఓకే ఓకే. అంటే హెల్మెట్ పెట్టినావు కదా, వినిపిస్తుంది. మీకు 90 సెకండ్స్ టైం ఉంది. ఎన్ని బెలూన్స్ పేల్స్తారో చూద్దాం. రైట్? మీరు 90 సెకండ్లు ఇలా ఓపిక పట్టండి, అయిపోద్ది గేమ్. your time starts in 1 2 3 go. అయ్యయ్యయ్యో. Come on, come on. కొత్త చిరుగాలై ఎగరేస సంతోషాల జెండా జెండా. జాగో జాగో రే జాగో, జాగో రే జాగో, జాగో రే జాగో, జాగో జాగో రే జాగో, జాగో రే జాగో, జాగో రే అయ్యయ్యో. టైం అయిపోతుంది. Last 10 seconds. 5 4 3 2 1 టైమ్ అప్. ఓకే, ముందుకు రండి. మొత్తం మీరు ఎన్ని బుడగలు పేల్చారో తెలుసా మీకు? చాలా కష్టపడ్డారు పాపం. వాళ్ళు కూడా కష్టపడి పైకి ఎత్తి పట్టుకున్నారు. సో ఉన్న 90 సెకండ్స్ టైంలో మీరు 8 బెలూన్స్ పేల్చారు. సో 800 పాయింట్స్. ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? చాలా కష్టంగా ఉంది. సో ఇంత కష్టం మీద మీరు 800 పాయింట్స్ ఇచ్చారంటే మంచి స్కోరే. సో మీ ఓవరాల్ స్కోర్ 1600 పాయింట్స్కి వెళ్ళింది. వెరీ గుడ్. సో ఇప్పుడు హెల్మెట్ ఇచ్చేయండి. వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు, మీరు మాత్రం వెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఓకే. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ 1600 పాయింట్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు మన దగ్గర 500 తప్పితే ఏం లేవు కదా. సో మనకి 500 నుంచి 1600 వరకు వెళ్ళాలంటే మినిమం 12 బుడగలు పేల్చాలి. ఓకే, మీకు అర్థమవుతుంది విషయం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? లోపలికి వెళ్ళి మీరిద్దరు 2 హెల్మెట్ సహాయంతో బుడగలు పేల్చాలి. ఓకేనా? హలో ఊపోయే. ఓకే అంటే ఓకే, అది ఓకే. వెళ్ళండి లోపలికి వెళ్ళండి. పాప వినిపిస్తుంది కదా? లోపలికి వెళ్ళండి. సో మీ దగ్గర 90 సెకండ్స్ టైం మాత్రమే ఉంది. పాప హెల్మెట్ పెట్టుకున్నావు కదా నువ్వు? కళ్ళజోడు పెట్టుకోలేదు, బయట పెట్టుకుంటావు హెల్మెట్ బయట? ఏమొద్దు. వద్దా? ఓకే పర్లేదు అయితే. కనిపిస్తుంది. ఓకే, హైట్ ఇప్పుడు పైకి లేపండి. your time starts in 1 2 చెప్పారా? your time starts in 1 2 3 go. పైకి లేపండి, మీరు పైకి లేపండి, లేకపోతే అవ్వదు వాళ్ళ వల్ల. నేల 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 నవ్వుతోంది నాల నత్తన్నాడి పొద్దు సూర్యుడులా. చేతులు తీసే దూసుకెళ్ళ మంది నాలో కల సర్ర 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 ఆకాశం కోసేసా 2 రెక్కలు తోడికేసా. గిర్ర 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 భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా. ఏ కొంచెం కలిపి లేని కొత్త చిరుగాలై ఎగరేసా సంతోషాల జెండా జెండా. జాగో
ఓకే టైమ్ అప్. భలే ఆడారు, సూపర్. హెల్మెట్ ముక్కుకి మూతికి కాదు నాన్న, మొత్తం తల కోసం కనిపెట్టారు దాన్ని. ఓకే, పాపం ఆవిడ ఇతనితో ఆడుతున్నప్పుడు మొత్తం హ్యాండ్లింగ్ ఇన్ని ఆవిడే చేసిందట. ఇతనే బెల్లు లాగిలా పెట్టి కొట్టేసుకుంది ఆవిడే. ఓకే, వెల్ డన్, వెల్ ట్రైడ్. నేను అప్పుడే అనుకున్నా కలజోడు పెట్టుకెళ్ళమన్నా నేను లోపల. సో బెలూన్కి ఆయన హెల్మెట్కి తేడా లేకుండా పోయింది నీకు. 90 సెకండ్స్ టైంలో మీ టీం అందరూ కలిసి 10 బుడగలు పేల్చారు. అందులో ఒకటి మీ గోల్డ్ పేల్చాయి, మీ హెల్మెట్లు పేల్చలేదు. సో కాబట్టి మీరు 9 బుడగలు పేల్చినట్టు 900 పాయింట్స్. సో మీ దగ్గర పాత స్కోర్ 500 ఉంది, ఇప్పుడు 900 వచ్చింది. 1400 పాయింట్స్. మీ పోడియంకి వచ్చేది. సో నిజంగా చూసారా హెల్మెట్లు పెట్టుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకి. అండ్ జాలీ గ్యాంగ్ చాలా బాగా ఆడారు. మీరు పేల్చిన బుడగలు ప్లస్ 3 రౌండ్లు స్కోర్ కలుపుకుని మీ టీం టోటల్ స్కోర్ 1400 పాయింట్స్. అండ్ ఇవాల్టి కిక్ షో విన్నర్స్ లవ్లీ గ్యాంగ్ 1600 పాయింట్స్. It's time to party now. It's time to party now. Rave oh pilla. It's time to party now. Cheta mola. It's time to party now. Rave oh pilla. Manakante goppola Tata Birla. Uri devudo ye pillagare. Well done, super. అండ్ 2 టీంలకి కంగ్రాచులేషన్స్. సూపర్ ఎంటర్టైన్మెంట్ మా అందరికి ఇచ్చారు. పాయింట్స్ ఏముందండి, అటు ఇటు తారుమారు అవుతూ ఉంటాయి. జస్ట్ 200 కదా. ఓకే, సో ఇవాల్టి ఎపిసోడ్ విన్నర్స్ మీరు కాబట్టి మీకోసం స్పెషల్ గిఫ్ట్స్ తీసుకొచ్చాను నేను. ఓకే, సో మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. వచ్చిన బయటికి కానీ చెప్పాగా మీరు వచ్చిన జనాలు నన్ను కిక్ చేయకుండా ఉంటారు చాలు. అండ్ వండర్ఫుల్. మరో ఎపిసోడ్ లో మరో కిక్ ఉన్న గ్యాంగులతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ప్రదీప్, థ్యాంక్ యూ సో మచ్. दिल का चोर खान 300 मंदी के है तक किंदी किक्को